శని పీరియడ్ జరుగుతుంది, ఏళ్ళనాటి శనిని, శని మహర్దశని, ఇలా శనీశ్వరుడు గురించి చాలా అపోహలు పడుతూ ఉంటారు. శనీశ్వరుడు కార్యనిర్వాహకుడు. ఎందుకంటే శని పీరియడ్ వచ్చినప్పుడు తన మంచి కానీ శుభ ఫలితాలను కానీ లేకపోతే చెడు ఫలితాలను కానీ అనుభవించేలా చేస్తాడు. తన కర్మని అనుభవించేలా చేస్తాడు శనీశ్వరుడు. అందుకే శనీశ్వరుడికి ఉపశమనం కలగాలంటే శనీశ్వరుని స్తోత్రము ప్రతిరోజు చదవండి. శనివారం రోజు ఎన్నిసార్లు చేయగలిగితే అన్నిసార్లు స్వామిని స్మరిస్తూ ఉండండి. శనీశ్వరుడు ఉపశమనాన్ని కలిగిస్తాడు. అలాగే వెంకటేశ్వర స్వామిని ఎవరైతే పూజిస్తారో వాళ్ళకు కూడా శని పీరియడ్ కాస్త తగ్గుతూ ఉంటుంది. ఎందుకంటే శనీశ్వరుడు అభయమిచ్చాడు. నేను వెంకటేశ్వర స్వామికి ఎవరైతే పూజిస్తారో వాళ్ళు కూడా శనిని పీరియడ్ జరుగుతున్నప్పుడు కాస్త ఉపశమనాన్ని కలిగిస్తాను అని. అలాగే ఆంజనేయ స్వామిని పూజించే వాళ్ళు కూడా శనీశ్వర స్వామి ఉపశమనం కలిగిస్తాడు. అలాగే అయ్యప్ప స్వామిని కూడా ఆయన మాలధారణ వేసుకొని వెళ్తారు. అటువంటి కష్టాలను కూడా ఆయన పెద్ద కష్టం నుంచి కూడా చిన్న కష్టంగా తప్పిస్తాడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం చేసిన కర్మ మనం అనుభవించాలి కదా. అదే శనీశ్వరుడు చేసేది. మనం చేసిన కర్మలని అనుభవించేలా చేస్తాడు. ఆయన భగవత్ స్వరూపుడు. అందుకే శనీశ్వరుని స్తోత్రము ప్రతిరోజు మీకు తోచినన్ని లాంఛనం సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం. ఇది ప్రతిరోజు 21 సార్లు కానీ 19 సార్లు కానీ ఉదయం సాయంత్రం చదవండి. లేకపోతే ప్రతిరోజు అయినా మీరు ఎన్నిసార్లు చదవగలిగితే అన్నిసార్లు చదవండి. శనీశ్వరుడు అనుగ్రహంతో పాటు శని పీరియడ్ జరుగుతున్నప్పుడు ఉపశమనాన్ని కలిగిస్తాడు.